వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మొదట గుర్తు తెలియని వాహనంగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు జగన్ వాహనం కిందే పడి చనిపోయినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే అంతమంది చూస్తుండగా సడన్ గా కారు కిందకు సింగయ్య ఎలా వెళ్లాడంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నారు. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో ఈ ఘటన జరిగింది. మొదట జగన్ కాన్వాయ్లోని కారు కిందపడి చనిపోయాడని కొందరు, ఆ తర్వాత ప్రైవేటు వాహనం ఢీకొని చనిపోయాడని మరికొందరు, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మీడియా, సోషల్ మీడియాలో రచ్చ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జగన్ కాన్వాయ్లోని కారు ఢీకొని సింగయ్య చనిపోలేదని, ప్రైవేటు వాహనం ఢీకొట్టి చనిపోయారని టాటా సఫారీ నెంబర్ కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను రోడ్డు పక్కన పడుకోబెట్టారని క్లియర్ కట్గా చెప్పారు. సింగయ్యను పోలీసులు వచ్చే వరకు ఎవరూ పట్టించుకోలేదని, జీజీహెచ్కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. అయితే 2-3 రోజుల వ్యవధిలోనే సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒక వీడియోలో జగన్ కారు కింద పడిపోవడం వల్లే చనిపోయాడని చెప్తున్నారు. అయితే ఎస్పీ చెప్పింది తప్పా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్పీ తప్పుడు సమాచారం ఇచ్చారా అంటున్నారు. ఇప్పుడు సర్క్యులేట్ అవుతోన్న వీడియోలో ఫార్చ్యూనర్ కారు టైర్ సింగయ్య తలపై ఎక్కినట్టు కనిపిస్తోంది. నిజానికి సుమారు 4000 కేజీల బరువుతో మనుషులతో నిండిన బుల్లెట్ ప్రూఫ్ ఒక మనిషి తలపై ఎక్కితే తల చితికిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సింగయ్య మృతదేహంపై కారు ఎక్కినట్టు కనిపించడం లేదు. మరి ఆ వీడియో నిజమైనదా లేక ఏఐ ద్వారా తయారు చేశారా అనేది వైసీపీ నుండి వినిపిస్తోన్న ప్రశ్న. వీడియోను కాస్త ఫ్రేమ్స్ వారీగా పరిశీలిస్తే జనాల్లో ఎక్కడా కనిపించని సింగయ్య సడన్గా కారు కింద కనిపించడం ఏంటి అనేది మరో అనుమానం. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఒక్క కార్యక్రమానికి వస్తున్నప్పుడు ప్రజల తాకిడి ఉంటుందని ఖచ్చితంగా ప్రభుత్వం, పోలీస్ సిబ్బంది ద్వారా ప్రజలను కంట్రోల్ చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలి కదా. కూటమి ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడా కనిపించలేదన్నది మరో ప్రశ్న. వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రోజు కూడా సరైన భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ భద్రతా లోపం ఉన్న కారు దిగి మరొక కారులో వెళ్లవలసి వచ్చిన పరిస్థితి నెలకొంది. రాప్తాడు పర్యటనలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే హెలికాప్టర్ దగ్గర సరైన భద్రతా కూటమి ప్రభుత్వం కల్పించలేదనే విమర్శలు వైసీపీ నుంచే ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన రోజు కూడా పోలీసు భద్రత సరిగా లేదనే ఆరోపణలున్నాయి. ఈ భద్రతా లోపాలపై వైసీపీ ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పల్నాడులో కూడా జగన్ కాన్వాయ్ దారిలో సరైన భద్రత లేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మాజీ సీఎం పర్యటన ఉన్నప్పుడు, కాన్వాయ్ సాగుతున్నప్పుడు ప్రజలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానిది అంటోంది వైసీపీ. జగన్ కాన్వాయ్లోని కారు ఢీకొని చనిపోయారా, లేదంటే జగన్ కారే ఢీకొని మరణించారా అనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జగన్ తన వాహనమే కాదు, ఆయన కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆసుపత్రిలో చేర్చే వరకు ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపారు అనంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్ మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారని అనుకున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సింగయ్య కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల చెక్కును పార్టీ తరపున వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలెక్క క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఎప్పటికీ బయటకు రావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టిన కక్షతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులందరినీ లోకేష్ జైళ్లకు పంపుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అని అంబటి వెల్లడించారు.
అయితే ప్రమాదానికి గురైన ఈ కారు ఓనర్ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. వైసీపీ పేరుతో కారు కొనుగోలు చేశారు. ప్రమాదం జరిగిన రోజు 304A సెక్షన్పై కేసు నమోదు చేయగా FIRలో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? కారు మీరే నడిపారా? ప్రమాదం జరిగినప్పుడు సింగయ్య కారు కింద పడినట్టు గుర్తించారా లేదా? ఈ విషయాన్ని జగన్కు చెప్పారా లేదా? అసలు జగన్ పట్టించుకున్నారా లేదా? ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఆపకుండా అలాగే ఎందుకు వెళ్లిపోయారు? ఇలా పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సింగయ్య మృతి ఘటనకు సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ అనుమానాలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సింగయ్యను ఆటోలో తీసుకువెళ్లారా, అంబులెన్స్లో తీసుకువెళ్లారా అన్న వైసీపీ ప్రశ్నకు సమాధానంగా గుంటూరు బైపాస్లోని ఏటుకూరు సర్వీస్ రోడ్ నుండి సింగయ్యను మొదట ఆటోలో తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో అంబులెన్స్ రావడంతో అందులో తీసుకువెళ్లారు. ఆటోలో తీసుకువెళ్లడం సరైనదా, అంబులెన్స్లో తీసుకువెళ్లడం సరైనదా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నామన్నారు. అది ఏఐ వీడియోనా అన్న ప్రశ్నకు అది ఏఐ ద్వారా రూపొందించబడినది అయితే ఏఐని అడగండి, నిజం చెబుతుంది. అది ఏఐ వీడియో అని జగన్ ట్వీట్ వేయమనండి. ముందుగా ఆ సమయంలో సాక్షి ఎందుకు లైవ్ ఆపేసిందో అడగండి. 14 ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పోలీసుల ముందు అవును మా కారు గుద్దింది అని ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు. జెడ్+ సెక్యూరిటీ కానీ జగన్ పర్మిషన్ లేకుండా దారి పొడవునా వైసీపీ నాయకులకు చెప్పి 2000, 3000 మంది జన సమీకరణ చేసి వారికి అభివాదం చేస్తూ ప్రదర్శనగా కారు కింద వేసి సింగయ్యను చంపేశారు అంటున్నారు. డ్రైవర్ కదా కారు నడుపుతోంది, జగన్కు సంబంధం ఏంటి? సెక్షన్ 105 BNS 105 జగన్ మీద ఎందుకు పెట్టారు అనే ప్రశ్నకు అసలు జగన్ పోలీసులు పరిమితమైన పర్మిషన్ ఇచ్చారు. ర్యాలీలు, జన సమీకరణాలు వద్దు, దారి పొడవునా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అని పోలీసులు ముందే చెప్పారు. కానీ వాటిని పక్కన పెట్టి భారీ ర్యాలీ చేస్తూ జన సమీకరణ చేసి బయటకొచ్చి అభివాదం చేస్తూ కారెక్కించి సింగయ్య చావుకు కారణమయ్యారు. అందువల్ల జగన్ మీద BNS సెక్షన్ 105 కింద కేసు పెట్టారు. ముందు ఎస్పీ వేరే వాహనమని చెప్పారు, మళ్ళీ జగన్ వాహనమని ఎందుకంటున్నారు అనే వైసీపీ ప్రశ్నకు సమాధానంగా స్థానికంగా జగన్తో పాటు ఉన్న వైసీపీ నాయకులు కారు నెంబర్తో సహా ఇచ్చి తప్పుడు సమాచారాన్ని అక్కడ పోలీసులు ఎస్పీకి చేరవేశారు. ఆయన ప్రెస్ మీట్లో అదే చెప్పారు. వైసీపీ నాయకులు ఇచ్చిన కారు నెంబర్ ఓనర్, డ్రైవర్ను విచారణ చేసిన తర్వాత అది తప్పు అని తేలింది. ఇప్పుడు పూర్తి నిజాలు బయటపడ్డాయని చెప్తున్నారు. వైసీపీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్తో సహా 6గురిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ తాడేపల్లి నుండి సత్తెనపల్లికి 3 కార్లకు మాత్రమే అనుమతిచ్చారు. నల్లపాడు PS పరిధిలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు కాన్వాయ్ చేరుకున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పురుషుడు గాయపడి రక్తం కారుతున్నట్టు సమాచారం అందింది. పోలీసులు గాయపడిన చీలి సింగయ్య అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. అతను చనిపోయినట్లు ప్రకటించారు. అతని భార్య చీలి లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫుటేజీలు, సీసీ ఫుటేజీలు, డ్రోన్ వీడియోలు, అక్కడికొచ్చిన ప్రత్యక్ష సాక్షులను విచారించాం. దీనికి సంబంధించి పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్ష్యాలు సేకరించాం. ఆ ప్రదేశంలో లభించిన ఇతర ఆధారాలను పరిశీలించి సదరు నేరానికి వర్తించే సెక్షన్లు 105, 49 BNSలకు మార్చాము. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన రమణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని మొదలైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారి పేర్లను నిందితులుగా పేర్కొని వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. తెలంగాణలో పుష్ప 2 రిలీజ్ రోజున అనుమతి లేని ర్యాలీ జరిగినప్పుడు అందులో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోతే హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఉదాహరిస్తున్నారు. వాస్తవానికి బన్నీ గాని ఆయన కారు డ్రైవర్ గాని డైరెక్ట్గా ప్రమాదానికి కారణం కాదు. అయితే పరోక్షంగా కారణమని తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. ఇప్పుడు జగన్ కారు కింద పడి జగన్ స్వయంగా ఉన్న వాహనం ముందు టైర్లు మనిషిపై ఎక్కడంతో చనిపోయాడని అనుమతి లేని ర్యాలీ చేసిన వ్యక్తిని చంపిన జగన్ను అరెస్ట్ చేసే సత్తా ఏపీ పోలీసులకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.